పిల్లలు ఎప్పుడైనా బాధ పెట్టి ఏడుస్తూ జడుసుకున్నారనుకోండి, చూడండి ఉలిక్కి పడతారు. ఒక్కొక్కసారి అకస్మాత్తుగా పెద్ద శబ్దం వచ్చిన, భయంకరమైన రూపం కనపడిన వాళ్ళు పసి మనసు కదూ, తట్టుకోలేక భయపడి ఒళ్ళు వేడెక్కుతుంది, జ్వరం వస్తుంది. అప్పుడు వాళ్ళకి రక్ష పెట్టడానికి వాళ్ళని గోశాలకి తీసుకెళ్ళి ఆవు వెనక భాగంలో పట్టుకుని గోవు యొక్క తోక తిప్పుతారు. ఇది నేను సొంతంగా చెప్తున్నది కాదు. భాగవతం దశమస్కంధం మీరు పరిశీలిస్తే పూతనా సంహార ఘట్టంలో పూతనుడు సంహరించి కింద పడిపోయినటువంటి చిన్ని కృష్ణుణ్ణి తీసుకొని అక్కడ ఉన్న గోపకాంతలందరూ కూడా గోష్ఠానికి పిల్లాన్ని తీసుకెళ్ళి ఆవుల దగ్గరికి, నేలంకూలిన మేటి పిమ్మెరముపై భీతి క్రీడించు బాలారమ్మని మూపు చేర్చుకొని సంస్పర్శించి ఆరార్చుచును గోళాంగూలము తిప్పి గోరజములను చల్లించి గోమూత్రమును చల్లి తద్బాలాంగంబుల గోమయం బలదిరా 12 రామంబులన్ అన్నారు పోతన గారు. ఆ చిన్ని కృష్ణుడి చుట్టూ ఆవు తోక తిప్పి ఆ ఆవు పేడ తీసి పిల్లల యొక్క శరీరానికి కొద్దిగా అలదుతారు, గోమూత్రం చల్లుతారు. అట్లా చేస్తే వాళ్ళని ఉగ్రభూతములు పట్టుకోకుండా వాళ్ళకున్నటువంటి చెడుపు పోతుంది అని ఒక విశ్వాసం ఉంది లోకంలో. చిన్ని కృష్ణుడంతటి వారికి దానిని నిర్వర్తించారు. గోవు అంత గొప్పది.